శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే మేడం కేరళ ఇప్పుడు ఎవరైతే ఒమన్లో నిమిషప్రియ నర్స్కి ఈ ఉరిశిక్ష మొదట వాయిదా పడినట్టే పడి రోజుకో ట్విస్ట్, మళ్ళీ అతను ఒప్పుకోకపోవటం బ్లడ్ మనీకి మళ్ళీ ఉరిశిక్ష పడే అవకాశం ఉందని ఊహాగానాలు ఎంతవరకు వాస్తవం, ఆవిడేమన్నా బయటపడే అవకాశం ఉందంటారా? అసలు క్లుప్తంగా స్టోరీ ఏంటి అనేది చెప్పండి మేడం. ఇప్పుడు మన భారతదేశంలోని కేరళ రాష్ట్రం నుంచి ఒక భార్య భర్త యమన్ దేశానికి వెళ్ళారు. వెళితే అక్కడ నర్సు ఆ అమ్మాయి, అతను ఏదో పని చేస్తూ ఉండేవాడు. వాళ్ళకు పాప పుట్టింది. అయితే యమన్ ఎప్పుడు కూడా అంత ప్రశాంతంగా ఉండే కంట్రీ కాదు. అప్పుడు ఏదో యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చేసరికి ఆ యుద్ధానికి భయపడిపోయి చిన్న పాప ఉంది కదా అని చెప్పి ఈమెదేమో కొంచెం సెటిల్డ్ ఉద్యోగం, అతనేమో కొంచెం కాస్త గందరగోళంలో ఉన్నాడు. అందుకని అతను పాపను తీసుకుని ఇండియాకి వచ్చేసాడు. తను వదిలేసి తను అక్కడ వదిలిపెట్టి, తనేంటి అంటే ఎక్కువ జీతం వస్తుంది కాబట్టి అక్కడ ఏంటంటే మనకి జీతంతో పాటు అకామిడేషన్ కూడా ఇస్తారు. అందుకని చాలా డబ్బులు మిగులుతాయి. అందుకని ఉండిపోయింది. అక్కడ ఉండిపోయి డబ్బులు పంపిస్తూ ఉంది. ఇక్కడ పిల్ల పెరుగుతూ ఉంది. అయితే ఈలోపు ఆవిడకి ఒక ఐడియా ఏమొచ్చింది అంటే అసలు సొంతగా ఒక క్లినిక్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఐడియా వచ్చింది. ఐడియా వస్తే అక్కడ రూల్స్ ప్రకారం ఏంటి అంటే అక్కడ లోకల్ వాళ్ళని ఎవరినన్నా అంటే అక్కడ పౌరులతోటి కలిసి చెయ్యాలి అని, సిటిజన్స్ని. అమెరికాలో కూడా ఉంది ఆ రూలు. ఒకసారి మరి పేషెంట్గా వచ్చి పరిచయం అయ్యాడు. ఎలా పరిచయం అయ్యాడో ఒక అతను పరిచయం అయ్యాడు. పరిచయం అయిన అతను ఇద్దరు కలిసి బిజినెస్ పెడదాం అనుకున్నారు. క్లినిక్ స్టార్ట్ చేశారు ఇద్దరు కలిసి. స్టార్టింగ్లో బాగానే ఉంది, డబ్బులు కూడా బాగా వస్తున్నాయి. అతను ఏం చేస్తున్నాడు అంటే ఈ ఒంటరి మహిళ, పైగా వేరే దేశస్తురాలు, భర్త కూడా దగ్గర లేడు, ఇంకా మనం ఏ ఆటైనా ఆడొచ్చు అని చెప్పి అతను ఏం చేశాడంటే ఆమెని శారీరకంగా ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు ఫస్ట్గా. తర్వాత ఏం చేశాడు, డబ్బుని తను ఎక్కువ తీసుకోవడం మొదలెట్టాడు. ఇవన్నీ జరగకముందు అతను ఈమె కలిసి ఇండియా కూడా వచ్చారు, కేరళ కూడా వచ్చారు. అంటే ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా ఆ దేశం వాళ్ళు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వస్తారు కదా, అట్లా వచ్చారు. వచ్చి వెళ్ళారు, బాగానే ఉంది అనుకుంటే ఇలాంటి పరిస్థితిలోకి అతను తీసుకుని వచ్చాడు. ఈ అమ్మాయిని తీసుకుని వస్తే అతను వేధించిందే కాకుండా అతని స్నేహితులు కూడా ఈ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. మొదలు పెడితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఈ అమ్మాయి పాస్పోర్ట్ కూడా తీసేసుకున్నాడు. ఇంక ఈ అమ్మాయి ఏమనుకుందంటే అసలు ఈ బిజినెస్ వద్దు, ఈ డబ్బులు వద్దు, ఏమీ వద్దు, వెళ్ళిపోదాం ఇండియాకి అని చెప్పి వెళ్ళిపోదాం అనుకుంది. వెళ్ళిపోదామని పాస్పోర్ట్ ఇమ్మని అడిగింది. అడిగితే మరి ఈ అమ్మాయి పని చేస్తుంది కదా, డబ్బులు వస్తున్నాయి కదా, ఎందుకు డబ్బులు వదులుకోవాలి, అందుకని అతను ఈ అమ్మాయికి నేను పాస్పోర్ట్ ఇవ్వను అన్నాడు. ఇవ్వను అంటే అప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే వీడేం చేశాడు, ఆ అమ్మాయి దొంగతనం చేసింది క్లినిక్లో అని చెప్పి ఈ అమ్మాయి మీద అబద్ధపు కంప్లైంట్ పెట్టి ఈ అమ్మాయిని 16 రోజులు జైల్లో ఉంచాడు. ఉంచితే ఇక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక ఆ అమ్మాయి ఏడ్చుకుని మొత్తుకుని ఎట్లాగొట్లా అష్టకష్టాలు పడి బండి లాగిస్తూ ఉంది. ఈ టైంలో ఒక ఫ్రెండ్ ఏమన్నదంటే అసలు ఎందుకు వీడితోటి ఇన్ని కష్టాలు పడాలి, నీకు ఇంజెక్షన్స్ చేయటం వచ్చు కదా, ఒక మొత్తం ఇంజెక్షన్ ఇచ్చేసేసే అతనికి, ఇచ్చేసేస్తే నువ్వు పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి సలహా చెప్పింది. చెప్తే నిజంగానే ఈ అమ్మాయి ఇంజెక్షన్ ఇచ్చింది. ఇంజెక్షన్ ఇస్తే అది ఓవర్ డోస్ అయ్యి చచ్చిపోయాడు అతను. చచ్చిపోతే ఈ అమ్మాయి ఆ పాస్పోర్ట్ తీసుకొని అసలు ఈ అమ్మాయి ప్లాన్ ఏంటంటే పాస్పోర్ట్ తీసుకొని ఇండియా వచ్చేయాలి అనేది ఈ అమ్మాయి వీళ్ళు వేసుకున్న ప్లాను. ఈలోపు ఇతను చచ్చిపోయాడు కదా, ఏం చేయాలో అర్థం కాక దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆ శవాన్ని ఇద్దరు కలిసి వాటర్ ట్యాంక్లో పడేశారు. పడేసేసి ఈ అమ్మాయి ఈ పాస్పోర్ట్ తీసుకొని అక్కడే ఎక్కడో తలదాచుకుని ఫ్లైట్ టికెట్ కొనుక్కుని వచ్చేద్దాం అని అనుకునే టైంలో ఈ అమ్మాయి ఆచూకీ తెలుసుకొని జైల్లో పెట్టేశారు. ఎప్పుడు జరిగింది ఇది? 2017లో జరిగింది. అయితే ఇంకా అలా అలా అప్పటి నుంచి నడుస్తూ ఉంది. ఈలోపు ఇక్కడ పాప ఉంది కదా, భర్త పెద్దగా దీనిలో యాక్టివ్ రోల్ ప్లే చేయట్లేదు, కానీ తల్లి, ఆ అమ్మాయి తల్లి నిమిషప్రియ తల్లి మటుకు చాలా ప్రయత్నాలు చేసింది. నిజంగా కన్న తల్లి అంటే ఇలా ఉండాలి అనిపించేలాగా చేసింది.
చేసి నిమిషప్రియ రక్షించేది దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టి దానికోసం అని చెప్పి కోర్టులో కేసేసి ఈమె యమన్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి అక్కడ సోషల్ వర్కర్స్ తోటి కలిసి ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి వాళ్ళని అడిగితే వాళ్ళు ససేమిరా కుదరదంటే కుదరదు అన్నారు. అయితే చివరికి ఏమైంది అంటే సరే అక్కడ బ్లడ్ మనీ అని ఒక విధానం ఉంది. ఎవరి వల్లన్నా చనిపోతే గనక ఆ మనిషికి సంబంధించి ఆ మనిషి కుటుంబానికి డబ్బులు ఇస్తే వాళ్ళు గనక కోర్టుని వద్దు శిక్ష వద్దు అంటే గనక శిక్ష ఉండదు. అలాంటి విధానం ఉంది అక్కడ. అయితే దానికోసం అని చెప్పి ఈవిడ క్రౌడ్ ఫండింగ్ పెట్టి 10 కోట్లు క్రౌడ్ ఫండింగ్ వచ్చింది. వాళ్ళు 10 కోట్లు అడిగారు. సరే 10 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడింది తల్లి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి. మళ్ళీ ఏదో మెలికి పెట్టి కాదు కూడదు కుదరదు అని మొదలెట్టారు. సరే ఈ మొత్తం ఇట్లా జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టులో కూడా వేస్తే సుప్రీంకోర్టు ఏమన్నది అంటే చేయగలిగింది ఏమీ లేదు, దౌత్యపరంగా కూడా ఆ దేశం ఎవరితోనూ పెద్దగా కలవదు, ఎవరికి సంబంధాలు లేవు దౌత్యపరంగా ఆ దేశంతో, కాబట్టి మనం ఏమీ చేయలేము అని చేతులు ఎత్తేశారు. అయితే కేరళలో ఉన్న ఒక ముస్లిం పెద్ద ఆయన అబూబకర్ అని చెప్పి 95 years old ఆయన అక్కడ వాళ్ళతోటి అక్కడ ముస్లిం సంఘాల వాళ్ళతోటి మాట్లాడి మొత్తానికి ఆయన ఏదో ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. ఒప్పించడానికి ప్రయత్నం చేసి ఈ 10 కోట్లు ఇవ్వటానికి ఇచ్చి ఇదంతా సర్దుబాటు చేయడానికి చూశారు. చూస్తే వాళ్ళు ఎందుకో మళ్ళీ సడన్గా ప్లేట్ ఫిరాయించారు. అదే వాయిదా వేశారు కదా, నిన్న జరగాల్సింది వాయిదా వేశారు. కానీ అందరూ ఏం ఊపిరి పీల్చుకున్నారంటే వన్స్ వాయిదా పడింది అంటే వాళ్ళు ఏదో పునరాలోచనలో పడ్డారు అనేది ఒక ఆలోచన వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు లేదు 10 కోట్లు అసలు మాకు డబ్బే వద్దు, మా అబ్బాయి ప్రాణానికి అమ్మాయి ప్రాణం బలి ఇవ్వాల్సిందే అనే ఉద్దేశంలోనే వాళ్ళు ఉన్నారు అని చెప్పి తెలిసింది. ఈలోపు మన జోకర్ ఉన్నాడు కదా కేఏ పాలు, అసలు నేనే చక్రం తిప్పాను అని మొదలెట్టారు. మొదలెట్టి చూడండి నేనే మాట్లాడాను అక్కడ వాళ్ళతోటి అందుకే ఆగిపోయింది అది ఇది అని చెప్పి ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. సరే ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటే ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి వచ్చింది ఇప్పుడు మనకి. ఈ ఫ్యాక్ట్ చెక్ గ్రోక్ అని ఇంకోటి వచ్చింది. దాన్ని అడిగితే అది చక్కగా చెప్పింది, లేదు సారదేమీ లేదు, అబూబకర్ గారిదిను వాళ్ళ అమ్మ అలాగే ఈ ఏదైతే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిందో అది ఈ క్రౌడ్ ఫండింగు ఈ సుప్రీంకోర్టులో వేసిన కేసు ఇవన్నీ వేడిని పుట్టించినవి తప్పితే మన సారు గారిది ఏమీ లేదు అని చెప్పి వచ్చింది. సరే ఏది ఏమైనా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఆ దేశం కూడా చాలా మూర్ఖంగా ఉంది అని. మొదటగా ఆ అమ్మాయి నా పాస్పోర్ట్ తీసుకున్నాడు అతను అని అన్నప్పుడు ఆ అమ్మాయికి అతని దగ్గర నుంచి పాస్పోర్ట్ ఇప్పించి ఆ అమ్మాయిని ఏమ్మా నువ్వు ఇక్కడ ఉంటావా, వెళ్ళిపోతావా, సేఫ్టీ ఫీల్ అవుతున్నావా. ఇప్పుడు వేరే దేశం మహిళ అయినా సరే ఒక అంతర్జాతీయంగా ఒక మహిళ ఒక మనిషి కదా, మానవ హక్కులు కదా ఇక్కడ కావాల్సింది. ఒక మనిషిని అట్లా హింసిస్తున్నాడు అని అంటే అసలు ఆమె తాలూకు పాస్పోర్ట్ తీసి దాచిపెట్టుకోవడం చాలా పెద్ద కేసు. అది మామూలుగా అయితే నాగరిక సమాజంలో, మరి అది యమన్ దేశం మరి ఎవరితోనూ దౌత్య సంబంధాలు కూడా లేవు అంటే ఊరందరు దోదారి ఉలిపిగడ్డ దోదారి అన్నట్లుగా ఉన్నట్లే అనిపిస్తుంది. అందుకోసం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఓ పాప ఉంది, ఇప్పుడు ఇక్కడ సంపాదించే డబ్బులతోటి తృప్తి పడకుండా వీళ్ళు ఇలా వేరే దేశాలు వెళ్ళి అక్కడ భాష రాదు వీళ్ళకి, అలాగే అక్కడ చట్టాలు తెలియవు, అక్కడ సమాజం గురించి అర్థం కాదు. అలాంటప్పుడు వీళ్ళు వెళ్ళి ఎక్స్పెరిమెంట్లు చేసి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకునే కన్నా అసలు నన్ను అడిగితే ఉన్న చోటే బతికుంటే బల్సాకు తినొచ్చని మన దేశంలోనే ఎన్ని హాస్పిటల్స్ లేవు పని చేసుకోవాలి అంటే. అంటే ఇదంతా విన్న తర్వాత అనిపిస్తుంది మనం ఏ దేశం అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ దేశానికి సంబంధించిన చట్టాలు అన్నీ తెలుసుకుని కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు నిజానికి అతను చేసింది చాలా చాలా నేరం అతను చేసింది. ఇదే పని కనుక మన దేశంలో చేస్తే ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, పెళ్ళైన తర్వాత భార్య తాలూకు పేపర్లు సర్టిఫికెట్లు అన్నీ భర్తలు దాచిపెట్టుకుంటారు. ఇది కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అని ప్రూవ్ చేస్తే కనుక చాలా పెద్ద సీరియస్ కేసు అది.
ఇది వ్యక్తిగతమైన ఆ స్వేచ్ఛ హక్కులకు సంబంధించింది. మానవ హక్కుల ఉల్లంఘన అంటారు దీన్ని. అంటే ప్రాణాలు పోతేనే మానవ హక్కుల ఉల్లంఘన అని కాదు, అసలు మామూలుగా ఇప్పుడు ఆమెకి బతికే హక్కు, ఆమె చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు ఆమె దగ్గరే ఉంచుకునే హక్కు అన్నీ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ రకంగా చూస్తే అతను చేసింది చాలా నేరం కదా. అసలు అతను అలా చేయకపోయి ఉండున్నట్లయితే ఈ అమ్మాయి అతనికి ఆ ఇంజక్షన్ ఇచ్చేది కాదు, ఆడు సస్తే మొక్కలు చేసేది కాదు. అందుకని ఏ రకంగా చూసినా ఒక రకంగా అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్లో ఉంది. అందులో అయినా సరే పిటిషన్ వేసి అయినా సరే మరి ఇప్పుడు ఎవరు ఏ దేశం మాట విన్నా వినకపోయినా అంతర్జాతీయ న్యాయస్థానం మాట అయితే వినాలి కదా. విని ఏమైనా ఆమెకి క్షమాభిక్ష దొరుకుతుందేమో చూడాలని మనం అందరం కోరుకుందాం.